బీఆర్ఎస్ అధికార పార్టీ కాంగ్రెస్ తో మరో పోరుకు సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ గులాబీ నాయకులను తమ వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయినా కూడా బీఆర్ఎస్ తన తీరును మార్చుకోవడం లేదు. గత ఏడాది సెప్టెంబర్లో హైకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి సూచించింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదని నిర్ణయానికి వచ్చింది. కానీ 3 నెలలు గడిచినా స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపైన ఢిల్లీలో న్యాయ పోరాటం చేయాలని గులాబీ పార్టీ సన్నద్ధమైంది. అందులో భాగంగానే తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని పార్టీ వ్యూహాలకు పదును పెట్టింది. గతంలో ఇతర రాష్ట్రాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం అధ్యయనం చేస్తున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానంను గులాబీ పార్టీ కోల్పోయింది. దీంతో పార్టీ బలం 38 మంది ఎమ్మెల్యేలకు తగ్గింది. ఇందులో ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్, భద్రాచలం, బాన్సువాడ, జగిత్యాల, చేవెళ్ల, గద్వాల్, రాజేంద్ర నగర్, పటాన్ చెరువు, షేర్లింగంపల్లి అసెంబ్లీ స్థానాలకు చెందిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిబంధనల ప్రకారం బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం కావాలంటే 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరాల్సి ఉంది. కొంతమంది చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చేరికలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై గులాబీ అనర్హత వేటు కోసం కోర్టు మెట్లు ఎక్కుతోంది. హైకోర్టు సైతం బీఆర్ఎస్ కు అనుగుణంగా తీర్పు ఇచ్చిన స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో లీగల్ ఫైట్ కు సిద్ధమైంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్ కు సంబంధించి ఎమ్మెల్యే సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని గులాబీ పార్టీ వాదిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయ నిపుణులతోనూ, మరోవైపు రాజ్యాంగ నిపుణుడు చట్పట్ ఆర్యమా సుందరంతో బీఆర్ఎస్ నేతలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘకాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాంచారని ఆర్యమా సుందరం బీఆర్ఎస్ నేతలకు చెప్పినట్టుగా గులాబీ నేతలు స్పష్టం చేశారు. మరికొందరితోనూ మంతనాలు చేసి సుప్రీంకోర్టులో కేసు అంశంపై సూచనలు స్వీకరించారు. 3 ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్ తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన స్పీకర్ కు ఫిర్యాదు చేసిన విషయాన్ని, వాటికి సంబంధించిన అన్ని పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లడం ద్వారా విషయాన్ని జాతీయ స్థాయి అంశంగా మార్చాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కొత్త సంవత్సరంలో ఉప ఎన్నికలు రావాలని కోరుకుంటున్నట్లుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. గతంలో ఏ పార్టీ తీసుకోని విధంగా ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని గులాబీ అధిష్టానం సీరియస్ గా పరిగణించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. గులాబీ పార్టీ అవలంబిస్తున్న లీగల్ వ్యూహాలతో పార్టీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తుంది. జనవరి 3వ వారంలో సుప్రీంకోర్టులో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై పిటిషన్ దాఖలు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలపై వేటు పడే వరకు తమ పోరాటం ఆగదని పార్టీ నేతలు సైతం పేర్కొంటున్నారు. ఇంతకు బీఆర్ఎస్ ఆశలు నెరవేరుతాయో, లేకుంటే పార్టీ మారకుండా అడ్డుకట్ట వేసేందుకు ఇలా లీగల్ ఫైట్ చేస్తున్నారా? రాబోయే స్థానిక కార్పొరేషన్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు వ్యూహమా? పార్టీ కేడర్లో సైతం నైరాశ్యం రాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.